ఈరోజు మన టాపిక్ అండి స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్. యాక్చువల్‌గా స్పాండిలైటిస్ అంటే ఏంటంటే, మీకు స్పాండిలైటిస్ అంటే స్పైన్‌లో ఉన్నటువంటి వెర్టిబ్రా యొక్క వాపు. ఐటిస్ అనగానే వాపు అంటాం మనం. ఆ ఏరియాలో ఉన్నటువంటి వెర్టిబ్రా అంటే స్పైన్‌లో చిన్న చిన్న ఎముకలు ఉంటాయి కదండీ! అవి వాయడం. లేదంటే అవి అరగడం. వీటిల వల్ల అక్కడున్న వాపు. ఇది స్పాండిలైటిస్. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే సి3, సి4, సి5, సి6, సి7 ఈ వెర్టిబ్రా మధ్యలో చిన్న చిన్న చేంజెస్ వల్ల ఇవి వాపు వస్తుంది. హాయ్! వెల్కమ్ టు సుధారమణ హోమియో క్లినిక్. హోమియో మీకోసం. డాక్టర్ పద్మజ. అలాగే దీని లక్షణాలు ఒకసారి చూద్దాం. లక్షణాలు ఎక్కువగా మెడ యొక్క స్టిఫ్‌నెస్ అంటే బిగుసుకుపోయినట్టు ఉండడం, నొప్పి, అండ్ తర్వాత తలనొప్పి, తిమ్మిర్లుంటాయి. అండ్ ఈ నొప్పి ఏదైతే మెడ దగ్గర ఉంటుందో అది ఒక చేతిలోకి పాస్ అవ్వచ్చు, లేదా 2 చేతుల్లోకి రావచ్చు. లేదంటే మీకు ఆ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్, బ్యాక్ పార్ట్ ఆఫ్ చెస్ట్ కూడా కొంతమందిలో మనం చూస్తాం. సర్వైకల్ స్పాండిలైటిస్‌కి చెస్ట్‌లో పెయిన్ ఉండదని అనుకోవద్దు. అది ఫ్రంట్, బ్యాక్ ఆఫ్ చెస్ట్ కూడా కొంచెం ఎక్స్‌టెండ్ అవ్వచ్చు కొన్ని కేసెస్‌లో. అయితే నెక్స్ట్ ఈ తిమ్మిర్లు కూడా ఉంటాయి. అండ్ తల తిరగడం కాదు గానండి, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కొంచెం తప్పుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా సివియర్ కేసెస్‌లో కొంచెం మోషన్, యూరిన్ మీద కంట్రోల్ కూడా కొంచెం తప్పుతున్నట్టు అనిపిస్తుంది. సో, దీంట్లో మనం ఏ కండిషన్స్‌లో మనకి స్పాండిలైటిస్ వస్తుందో ఒకసారి చూద్దాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే ఏజ్డ్ వాళ్ళకి వచ్చేటటువంటి కీళ్ళ ప్రాబ్లమ్స్ దాంట్లో వస్తుంది. లేదంటే కీళ్ళవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో వస్తుంది. స్క్లీరోసిస్, డిజనరేటివ్ చేంజెస్‌లో అంటే అక్కడ ఉన్న ఎముక అరిగిపోవడం వల్ల గానీ, లేదంటే అక్కడ ఏదైనా మీకు దెబ్బ తగలడం వల్ల గానీ ఇది రావచ్చు. అండ్ తర్వాత కొన్ని ట్యూమర్స్‌లో, క్యాన్సర్ కేసెస్‌లో కూడా వస్తుంది. మన సివియారిటీ ఆఫ్ ది పెయిన్, తర్వాత మెడికేషన్ తీసుకుంటే కూడా తగ్గకపోవడం కొన్ని కేసెస్‌లో చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు కొంచెం టెస్ట్‌ల్లోకి వెళ్ళాల్సొస్తది. మామూలుగా మనం లక్షణాలు చూసి చెప్పేయచ్చు సర్వైకల్ స్పాండిలోసిస్ అండి అని. కానీ ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని కేసెస్ రిజల్ట్ ఇవ్వవు చూడండి. ఇలాంటి కేసెస్‌లో మాత్రం ఎక్స్‌రే, ఎంఆర్ఐ 2 కూడా ఒకసారి తీయించుకోవాల్సొస్తుంది. మనకి ఎక్స్‌రేలో చేంజెస్ ఈజీగా కనిపిస్తాయి. దీంట్లో కూడా కనిపించకపోతే ఎంఆర్ఐకి వెళ్తే మనకి ఎక్కడెక్కడ ఇలాంటి ట్యూమర్స్ అవి ఏమైనా ఉన్నాయో, లేదంటే ఏదైనా దెబ్బ తగిలి అక్కడ ఏమైనా డ్యామేజ్ అయిందా అన్నది తెలుస్తుంది. సో, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మామూలుగా అయితే జస్ట్ కొన్ని మేనేజ్‌మెంట్ టిప్స్ కూడా దీనికి చాలా అవసరం అండి. మనం చేసే పనుల వల్ల కూడా స్పాండిలైటిస్ వస్తుంది. కంటిన్యూయస్ స్క్రీన్ చూడటం. బ్లూ స్క్రీన్స్ అదే టీవీ కానీ, మొబైల్ కానీ ఒకే యాంగిల్‌లో అలా తలని పెట్టేసుకొని అలా చూస్తూ ఉండడం వల్ల కూడా మీకు స్టిఫ్‌నెస్ ఆఫ్ ద నెక్ వచ్చేస్తుంది. లేదంటే కంటిన్యూయస్ ఇప్పుడు టీచర్స్ ఉన్నారు. కంటిన్యూయస్ ఇలా రాస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఎక్కువగా స్పాండిలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏది చేసినా కంటిన్యూయస్‌గా చేయకుండా మీరు ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ చెప్పారు ఒక క్లాస్, లేదంటే టీవీ ఒక హాఫ్ అన్ అవర్ చూసారు. ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని కాస్త మెడని తిప్పడం, అటు ఇటు తిప్పడం, పైకి కిందకి అనడం. కొంచెం మెడని ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఈ ప్రాబ్లమ్ సివియర్‌గా ఉండకుండా ఉంటుంది. తిమ్మిర్లవి కూడా తగ్గుతాయి. అండ్ ఇది మేనేజ్‌మెంట్ అండి. అండ్ తర్వాత మెడిసిన్స్‌కొచ్చామనుకోండి. ఇంట్లో మెడిసిన్స్ ఏంటంటే హైపర్‌కమ్ 200 పిల్స్, రూస్టాక్స్ 200 పిల్స్ అండ్ గుయాకమ్ మదర్ టింక్చర్. హైపర్‌కమ్ 200 పిల్స్ రోజు మార్నింగ్ 10 పిల్స్. రూస్టాక్స్ 200 పిల్స్ రోజు నైట్ 10 పిల్స్. ఇది 1 మంత్ పాటు తీసుకోండి. అండ్ గుయాకమ్ మదర్ టింక్చర్ కూడా రోజు మార్నింగ్ ఒక 10 చుక్కలు పావు గ్లాస్ నీళ్ళలో తీసుకోండి. అండ్ రాత్రి 10 చుక్కలు పావు గ్లాస్ నీళ్ళలో తీసుకోండి. ఇది కూడా ఒక 1 మంత్ కంటిన్యూ చేయండి. ఇలా 1 మంత్ కంటిన్యూ చేసేటప్పటికి మామూలుగా నార్మల్ స్పాండిలైటిస్ అయితే ఈజీగా కవర్ అయిపోతాయి. కానీ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. కనీసం నెక్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తర్వాత పిల్లో కూడా చిన్న సైజ్ పిల్లో వాడుకోవాలి. చాలా చిన్నది లేదా పిల్లో లేకపోయినా మంచిదేనండి. ఈ చేంజెస్ తీసుకుంటే మీకు ఈజీగా దీని నుంచి రికవర్ అవ్వచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పుష్ చేయండి. థాంక్ యూ సో మచ్.